అందరికీ నమస్కారం అండి. మీ తోటలో పూలు కాయలు బాగా కాస్తాయి, దానికి పంటకి ఏమి ఇస్తారని చెప్పి అన్నారు. వాటి సమాధానంగా వివరిస్తూ ముందుగా వంకాయల గురించి తెలుసుకుందాం. ఈ వంకాయలు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసిన తర్వాత మీకు వివరంగా చేస్తాను. ఇందుట్లో ఇది గమనించాల్సింది అంటే దీనికి ఒక పూలత ఉంది. ఇది ఇక్కడ మధ్యలో చూస్తే కొంత వరకు కొన్ని హార్వెస్ట్ చేసినట్టు ఉంది. ఇక్కడ కూడా గుత్తలు గుత్తలుగా వంకాయలు కాసాయి. ఆ తర్వాత ఇక్కడ పూలు చూడండి, మీరు పూలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే కొన్ని మొగ్గలు కూడా కనపడుతున్నాయి. ఇక్కడ కూడా మనం గమనిస్తే బాగా మొగ్గలు కనపడుతున్నాయి. ఆ తర్వాత ఈ వంకాయలు వంగ చెట్టు, ఈ చెట్టు కూడా ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఈ కాయలు ఇలా కాసాయి. కొన్ని కాయలు అయితే ఫెన్సింగ్లు ఇరుక్కుపోయినాయి. ఫెన్సింగ్ అంటే పందిరి వేసాం కదా, పందిరికి ఇట్లా అల్లిన తర్వాత ఇందులోంచి దూరుకుంటా వెళ్ళిపోయి పైకంట కాయలు కాస్తుంది. మనం చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది వంగ పూలు, ఇది గ్రీన్ వంకాయ. చూస్తే ఈ కాయలు కూడా చూస్తే మనకి ఈ కొమ్మ, దీని కాండం చూడండి, ఈ టబ్బు చూడండి. ఈ కాండం నుంచి ఈ టబ్బు వరకు ఎంత ఉంది, కాయలు ఉన్నాయి, పిందెలు, మొగ్గలు. అలాగే చూస్తే దీనికి ఈ కాయలు, దీని వెనకాల కూడా కొన్ని కాయలు ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటిగా మీరు చూడండి. ఆ తర్వాత ఈ పింద కూడా చూడండి ఎంత క్యూట్గా ఉందో, అంత క్యూట్గా ఉంది. ఈ రకంగా చూస్తే మన కింద నుంచి చూస్తే ఇక్కడ మీకు కనపడుతున్నాయి అనుకుంటున్నాను నేను కొన్ని కాయలు. ఇప్పుడు ఈ వంకాయలు కానీ వంగ పిందెలు కానీ ఇలా రావడానికి కారణం ఏమిటి, దానికోసం నేను ఏమేమి చేస్తున్నాను, పాట్ సైజ్ ఎంత అని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వేసేటువంటి పాట్ ఈ సైజులో ఉంది. అయితే అందుట్లో చిన్నటువంటి పాట్స్ కూడా కొన్ని పెట్టడం జరిగింది. వాటిలో విత్తనాలు వేసేసి చిన్న మొక్కలు కాస్త పెద్ద అయిన తర్వాత వీటిని తీసేసి మళ్ళీ వేరే చోట నాటడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ పాట్లో మధ్యలో వైట్గా ఏదో పొడిలాగా కనపడుతుంది కదా, అది శనగపిండి, వేరుశనగపిండి, ఆవు పిండి, ఇటువంటి పిండిలు వాడతాం. ప్రస్తుతం నేను వాడినటువంటి ఈ పిండి వేరుశనగలు తీసుకొచ్చి దాంట్లోంచి నూనె తీసి వచ్చినటువంటి పిండిని ఇది వాడటం జరిగింది. మధ్యలో లిక్విడ్ ఫర్టిలైజర్స్, OWDs అని లిక్విడ్ ద్రావణం కూడా ఇస్తుంటాము. దాని ప్రభావమే ఈ రకంగా వస్తుంటుంది. అయితే చెక్క పిండి వేసేది ప్రతిసారి మార్చి చేస్తుంటుంది. ఒకసారి నువ్వులతో తీసిన పిండి, మరొకసారి ఆవు పిండితో తీసిన ఆవు పిండి, మరొకసారి ఇంకో పిండి, ఆ రకంగా మార్చి ప్రతి 20 days ఒకసారి ఈ రకంగా ఇచ్చినట్టయితే బ్రహ్మాండంగా ఈ రకమైన కాయలు కాస్తాయి. ఉదాహరణకు అక్కడ చూస్తే మనం ఇంకొక టబ్బు ఉంది, ఈ టబ్బు, ఇందుట్లో కూడా మనం ఈ రకంగా వేసాము. రెండోది పక్కన ఏం చేసి మల్చింగ్ లాగా కనపడుతుంది. ఏంటో చిన్న మొక్కలు అనుకుంటున్నారు కదా, ఈ ఆవాలండి. ఈ ఆవు పిండి ఎలాగో పనిచేస్తుందో ఆవాల మొక్కలు కూడా కట్ చేసి అలా వేసినట్టయితే అవి కూడా చాలా బాగా పనిచేస్తుంటాయి. అసలు ఫస్ట్ స్టార్టింగ్లో మనం చూసినట్టు మొక్క దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు అది కూడా నేను చూపిస్తాను. ఈ రకంగా పూల మొక్కలు, ఇది కూడా కుండీలో ఉన్నట్టుంటుంది, హార్వెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత మనం చూస్తే ఈ కుండీ పచ్చిమిరపకాయలు కూడా ఇలాగేసాము. ఇందుట్లో పూల మొక్క, మల్లి మొక్క ఉంది, దానికి కూడా ఆ రకంగా పిండి వేసాము. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది ఈ పెద్ద కుండీలో రకరకాల మొక్కలు పెట్టాము. చామంతులు, బంతులు ఇటువంటివి కూడా పెట్టాము. ఇందుట్లో కూడా ఇది నేను వేసాము. ఇవి వేసిన తర్వాత దీన్ని కొళ్ళగెజ్జ 2 రోజుల తర్వాత దీని పై భాగాన్ని కొళ్ళగెజ్జ చేసేసి పైన మట్టేసి లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేసినట్టయితే అది డికంపోస్ట్ అయిపోయి చాలా బాగా పనిచేస్తుంది. మంచి కాయలు కూడా వస్తాయి. అదేవిధంగా అక్కడ 2-3 టబ్స్ ఉన్నాయి. ఆ టబ్స్ వీటన్నిటికీ కూడా పిండి మార్చి ఇవ్వటం వల్ల ఈ రకంగా పూలు వస్తున్నాయి. ఆ తర్వాత అసలు ఫస్ట్ బట్ లీస్ట్ మనం చూపించాలనుకునేది, నాకు ఇష్టమైనది ఇది ఈ టబ్బు చూడండి. దీని కెపాసిటీ 35 లీటర్స్ వాటర్ పడుతుంది కంటైనర్లో. ఇందుట్లో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో మీరు ఒకసారి గమనించండి. ఈ వంగ మొక్క చాలా ముదిరిపోయింది, 1 year దాటిపోయింది. అలాగే ఇంకొక తీగ జాతి మొక్క ఇక్కడ మనకుంది. ఈ వంగ మొక్క అయితే పెరిగిపోయి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే పందిరి హద్దులు దాటినటువంటి పోయింది. దీని హద్దులు దాటిపోయింది, పందిరి హద్దులు దాటిపోయి పైకంట వెళ్ళిపోయింది. ఇక్కడ మనకు కనిపిస్తే ఇక్కడ కొంతవరకు మనం ఎక్కడి నుంచి పైనుంచి చూడగలిగితే ఆ రకంగా చూడండి ఎంత హెల్దీగా ఉందో. ఈ రకంగా హెల్దీగా ఉండటానికి కారణం కూడా మన కింద ఈడ్లు వేసినటువంటి ఈ ఫర్టిలైజర్స్. దీనిని ప్రతి ఒక్కళ్ళు పాటించినట్టు ప్రతి 15-20 రోజులకు ఒక్కసారి కనుక ఈ రకంగా చెక్క పిండి కనుక వేసి మధ్యలో 1 వీక్ ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కనుక ఇచ్చినట్టయితే బ్రహ్మాండంగా కాయలు కాస్తుంది.
ఏ మొక్క కానీ. అదే పూల మొక్కలు చూసుకుంటే పూలు కూడా బ్రహ్మాండంగా పోస్తాయి. ఈ కాయలు చూసినప్పుడు మనకు అనిపిస్తుంది పందిరి దాటించినటువంటి వంగ మొక్క లేక హద్దులు దాటినటువంటి వంగ. దీని ఒకసారి హార్వెస్ట్ కూడా చేసి మనం చూద్దాం. గ్రీన్ వంగండి, పూర్తిగా తయారైపోయింది. చాలా గుత్తలు కాసింది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను చెప్పినటువంటి పద్ధతి కనుక మీకు నచ్చినట్టయితే మీ గార్డెన్లో కూడా ఇటువంటి పంటలు పెట్టుకోండి. ఈ రకంగా వంకాయలు కానీ సేంద్రియంతో పండించినటువంటి పంటలతో కూరగాయలతో మీరు ఆరోగ్యంగా ఉండండి. ఉంటాం మరి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క సలహాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటాం మరి. జై హింద్.